Srinivas Soleti. Welcome to New Waves. వైఎస్ఆర్సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్కారం రామకృష్ణారెడ్డి గారు. నమస్కారం సార్, అపర చాణక్యుడైన చంద్రబాబును కేసుల ద్వారా అలాగా ప్రజా సమస్యలపై ఉద్యమాల ద్వారా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరి అధికార పార్టీ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కాలేదా? అపర చాణక్యుడని మీరే అంటా ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అపర చాణక్యుడైతే రాజనీతిలో ఆ అపర చాణక్యుడు ఏమైతే చేసి చూపించాడో అది ప్రజాసేవలో ఉపయోగించాలి. కానీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఈ రోజున ఆయన చేస్తున్న పనులు ఉన్నాయి కాబట్టి వాటిని ఎదుర్కోవటానికి మరి ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు అనేది మ్యాండేట్ కాబట్టి 5 సంవత్సరాల వరకు మరి మనం ఆయన ఏం చేసినా భరించాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత తీర్పు ఎలాగో ఇస్తారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో మాత్రం ఆయన ఎదుర్కోవాలి అని అంటే ఆయన చేస్తున్న ప్రతి పనిని కూడా ప్రజల్ని సాక్షిగా తీసుకుంటా ఉద్యమాలు చేయటం, తర్వాత న్యాయస్థానాలు చట్టాలు అనేవి ఉన్నాయి మన భారతదేశంలో ప్రజాస్వామ్యంలో. సో చట్టాల ద్వారా ఆయన ఎదుర్కోవటానికి నేను మార్గాన్ని తీసుకొని ఈ రోజున చేయటం జరుగుతూ ఉందండి. అనేక బెదిరింపులు, ఫేక్ న్యూస్ లెటర్స్ ఇలాంటివన్నీ రావడం జరిగింది. అయితే వాటన్నిటికీ మేము ఎక్కడ భయపడేది లేదు. మేము చేసే పోరాటం కానివ్వండి, మేము చేస్తున్నటువంటి పనులు కానివ్వండి, అవన్నీ నిస్వార్థమైనవి. చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవటానికి ఆయన చేస్తున్న తప్పుల్ని ఒప్పుల్ని ప్రజాస్వామ్యంలో ప్రజలకు చూపించడానికి మేము ఎక్కడ వెనకాట్లేదు కాబట్టి అవి కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అయితే సూడో నక్సల్స్ అనే వాళ్ళని పట్టించడం కూడా జరిగింది. వాళ్ళు మేము నక్సల్స్ మాకు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తాము అని కూడా బెదిరించడం జరిగింది. వాళ్ళని పోలీసులు సహాయ సహకారాలతో అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం కేసులు నడుస్తాం. మరి కుటుంబ సభ్యులు వారించలేదు సార్, ఎందుకు మనకి ఇదే రచ్చంత? వాస్తవానికి చెప్పారండి. అయితే మేము రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత ప్రజల గురించి, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచన అనేది చేయాల్సిందే తప్ప కుటుంబం అనేది సెకండరీ అనేది నా భావన అండి. సో నన్ను ఎన్నుకున్న ప్రజలు ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి వీటన్నిటినీ కూడా మంచి ఏది చెడు ఏది అని చూపించడంలో ఒకవేళ తప్పులు జరుగుతూ ఉంటే వాటిని నిలదీయటంలో ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని అంతగా లెక్క చేయాల్సిన అవసరం లేదు. నేను కుటుంబ సభ్యులందరూ నాకు చెప్పినా కూడా నేను నమ్మేది, నేను చేస్తున్నది మంచిదైనప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి, వాటిని మీరేం పట్టించుకోదని చెప్పుకొని. మరి మీ పార్టీ అధినేత జగన్తో ఈ విషయమే మాట్లాడారా? అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజా వ్యతిరేకంగా చేసే ప్రతి పని మేమేమి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి చేయాల్సినంత అవసరం, అలాంటి కట్టడి మా నాయకుడు ఎప్పుడు చేయడు. అంటే కేసులు వేయటం కానీ ఇదంతా జగన్ ప్రోద్బలంతో కృష్ణారెడ్డి చేస్తుంటారు అంటుంటారు కదా? అది ఎప్పుడు లేదండి, ఇది అవాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఓటుకు నోటు కేసు అనేది జరిగిందండి. ఓటుకు నోటు కేసు జరగటం అనేది ప్రజలందరూ చూశారు ఏమండి. సో ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకోను లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో చేయాల్సిన అవసరమే లేదు అసలు. ఇది ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్తా ఉన్నామండి, నేను ఎప్పుడు జగన్ అన్న దగ్గరికి పోయి అన్నా నేను ఈ విధంగా ఫైట్ చేస్తాను, ఈ విధంగా కేసు వేస్తాను అని చెప్పిన దాఖలాలు లేవు అసలు. నేను చేసిన తర్వాత ఆయనకి మా మీద ఒక నమ్మకం ఉంది, నా మీద ఆయనకి. వీడు ఎప్పుడైనా ఇష్యూ అంటూ తీసుకుంటే చంద్రబాబు నాయుడు చేసేదాన్ని నిలదీయటంలో గట్టి ఇష్యూ పట్టుకుంటాడు అనే నమ్మకం ఆయనకి నా మీద ఉంది కాబట్టి, ప్లస్ అలాంటి రిజల్ట్స్ నేను తీసుకొస్తా ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఓటుకునేటు కేసు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు రాజధాని ముసుగులో అక్కడ ఉన్నటువంటి రైతుల్ని పేదల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాల్లో కానివ్వండి, చివరికి దేవుడికి గుడికి సంబంధించిన ఆస్తులు, ఉదాహరణకి సదావర్తి భూములు అలాంటివి మోసం మాయ చేసే విధానంలో కానివ్వండి, మేమంతా ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి మా నాయకుడు ఎప్పుడు ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు, లేదా ముందుకు పోండి అలాంటి ఎప్పుడు చెప్పడండి జగన్మోహన్ రెడ్డి గారు. సార్, ఇంకా రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ నిజంగా పనులు జరుగుతున్నాయి, ఎటువంటి పనులు జరుగుతున్నాయి? సార్, ఈ రాష్ట్ర విభజన అనేది అప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. సరే, విభజన అయితే అయిపోయింది, దాన్ని మనం ఎవరు కాదంటానికి లేదు. ప్రధానమంత్రి మోడీ గారు రాజధాని శంకుస్థాపనకు వచ్చారండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అని ఉన్నారు, రాజధాని కట్టాలంటే 5 లక్షల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు శంకుస్థాపనకు వచ్చిన రోజున మోడీ గారు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి గంగానదికి సంబంధించిన నీళ్లు తీసుకురావడం జరిగిందండి. సరే, మనది సాంస్కృతిక దేశం కాబట్టి చరిత్రకి మనం బద్దులమై ఉన్నాం కాబట్టి
అది మంచి పనే. కానీ మోడీ గారు పైసా కూడా మనకి అనౌన్స్ చేయకుండా ఆయన మీటింగ్ జరిగినప్పుడు కానివ్వండి లేదా జరిగిన తర్వాత కానివ్వండి అసలు ఒక మాట కూడా మాట్లాడలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. సార్ మేము ఇబ్బందుల్లో ఉన్నాం, రాష్ట్రం అసలే రెవెన్యూ లోటు అప్పటికే నాకు గుర్తుండి 17,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటులో ఉంది. మేము ఎలా రాజధాని కట్టుకుంటామండి, మాకు ఆర్థిక సాయం చేయండి అని చెప్పి అడగలేదు ఎక్కడా కూడా ఆయన. అంటే అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు వరకు కూడా నేను గతంలో హైదరాబాద్లో శాసనసభ జరిగినప్పుడు మేము రైటింగ్లో అడగటం జరిగింది. సభా ప్రశ్నోత్తరాల సమయంలో దానికి రిటర్న్గా కూడా గవర్నమెంట్ ఆన్సర్ ఇచ్చిందండి. కేవలం 2,500 కోట్ల రూపాయలు మాత్రమే రాజధాని నిర్మాణానికి ఇచ్చింది అనేది. సరే, ఇప్పుడు తాత్కాలికమైనటువంటి సచివాలయం, తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ నిర్మాణం జరిగింది. దానికే 1,200 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉందండి. సింగిల్ టెండరు నామినేషన్ బేసిస్. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి సార్? మీరు చూశారు కదా సార్. భవనం అనేది ఇప్పుడు మేము అనుకున్నాం మంచి తాత్కాలికమైనా కూడా కాస్త ఐకానిక్ లాగా ఉంటుందేమో. ఎందుకంటే మన దేశంలో అసలు ఇంజనీర్లే లేనట్లుగా, మన దేశంలోనే మంచి డిజైనర్స్ లేనట్టుగా చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలు మొత్తం కూడా తిరిగి వచ్చి నేను డిజైన్లు చేస్తాను, తెస్తాను, కడతాను అని అన్నప్పుడు అందరూ అనుకున్నారు మంచిగా చేస్తాడు అని. అసలు అది ఒక హాస్పిటల్ బిల్డింగ్ లాగానో ఒక యూనివర్సిటీ బిల్డింగ్ లాగానో ఉంది తప్ప దాంట్లో అసలు అది ఒక దేవాలయం అని, శాసనసభ అనేది దేవాలయం అని, లేదా సెక్రటేరియట్ అనేది ఒక పని చేయడానికి, ఒక ఉద్యోగస్తుడు పని చేయడానికి మోటివేట్ కల్పించే ప్లేస్ లాగా అసలు ఆ అట్మాస్ఫియర్ ఇంతవరకు క్రియేట్ చేయలేకపోయారండి. మీరు గమనించారో లేదో, అనేక మంది తెలుగుదేశం శాసనసభ్యులు, మంత్రులు కూడా వాష్రూమ్స్ సరిగా లేవు అని, గదులు చాలా చిన్న ఇరుకుగా కట్టారని బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు గారు చెప్పేశాడు. మీకు కావాలంటే మేము డబ్బులన్నా ఇస్తాం, మాకు పెద్ద ఆఫీస్ని కేటాయించండి అని కూడా అడగటం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి చిన్న గదులు, ఇలాంటి వసతులు లేనటువంటి గదుల్ని మరి ఎలా యాక్సెప్ట్ చేశారో మాకైతే అర్థం కాలేదండి. అది మొత్తానికి చూస్తే ఒక ఐమాక్స్ థియేటర్ లాగా ఉంది తప్ప అసెంబ్లీ భవనం లాగా అనిపించలేదండి. మరీ విడ్డూరం అనిపించింది ఏంటంటే నాకైతే, శాసనసభ అనగానే ఒకవేళ చర్చించాలి, ప్రజా సమస్యలు అన్నీ నడుస్తూనే ఉంటాయి. దాంతోపాటు ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు ఒక వినతిపత్రం లేదా మా నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామ్యంలో ప్రతి అసెంబ్లీలో కూడా ఒక జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం కానివ్వండి, అలాగే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు కానీ పెట్టడం అనేది ఆనవాయితీగా చూస్తూ ఉన్నాం. ఆ రెండు కూడా ఎక్కడ ఇంతవరకు కూడా ఏర్పాటు చేయలేదండి. సరే, మీరు అసెంబ్లీ అనే విషయానికి వచ్చేటట్టు అడుగుతున్నాను సార్. అసెంబ్లీలో వైసీపీ తన వంతు పాత్ర పోషిస్తుందా, ప్రజల సమస్యలపై పోరాడుతుందని మీరు భావిస్తున్నారా? సార్, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తన పన్ను తాను చేస్తూ పోతూ ఉన్నప్పుడు ప్రజల నుంచి పోరాటాలు రావటం ఒకటి, రెండవది అసెంబ్లీ సాక్షిగా మేమందరం కూడా జరుగుతున్న లోటుపాట్లను లేవనెత్తడం అనేది ఒకటండి. అసెంబ్లీ ఉదయం 9 గంటలకి బిగిన్ అవుతూ ఉంది జరుగుతున్నప్పుడు కూడా. అసలు అంతకన్నా ఒక అడుగు ముందుకేస్తే పోయిన సంవత్సరంలో నాకు గుర్తుండి కేవలం 56 కానీ లేదంటే 65 రోజులు కానీ మాత్రమే సంవత్సరానికి జరిగిందండి. అంటే సంవత్సరానికి 2 నెలలు కూడా కాలం పాటు కూడా శాసనసభను నడుపుకోలేనటువంటి దీనస్థితికి మనం వెళ్ళాము. యువతల తెలంగాణలో కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలను అడిగాడు, ఇంకా ఎన్ని రోజులు మీకు అసెంబ్లీ పెట్టమంటారు ప్రజా సమస్యలు చర్చించడానికి అని. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక డిక్టేటర్ లాగా నేను ఇన్ని రోజులే పెడతాను, నేను ఇంతే బిజినెస్ చేస్తాను దీంట్లో అని చెప్పడం చూస్తే అన్యాయం అనిపించింది. ఉదయం 9ంటికి అసెంబ్లీ ప్రారంభంగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. దానికన్నా ముందు ఏమన్నా అనుకోనటువంటి సంఘటనలు, ప్రజలకి సంబంధించిన ఇబ్బందికరమైనటువంటి అంశాలు జరిగినప్పుడు మేము అడ్జర్న్మెంట్ మోషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని సీరియస్నెస్ని బట్టి అప్పటికప్పుడు టేకప్ చేస్తారు స్పీకర్ గారు, లేదా తర్వాత ఈ బిజినెస్లో ఈ సమయంలో మేము తీసుకుంటామని చెప్పడం జరుగుతూ ఉందండి. ఎన్నో సమస్యలు మొన్న జరిగినటువంటి 18 రోజుల సమావేశాల్లో ప్రతిరోజు కూడా, అంటే ఎంతోమంది కార్మికులు చనిపోవడం జరిగింది. చివరికి 10th క్లాసు పేపర్ ప్రశ్నాపత్రం లీకులు సంబంధించిన దాని మీద కూడా అడ్జర్న్మెంట్ మోషన్స్ ప్రతిరోజు ఇచ్చాం మేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏ ఒక్కదాన్ని కూడా అప్పటికప్పుడు అసలు చర్చకు తీసుకోలేదండి. అంటే ఎక్కడ
ప్రతిపక్షాలు సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య సమస్యలను లేవనెత్తుతాడు, ఇది ప్రజల్లోకి వెళ్ళిపోతుందేమో అనే భయంతో నిర్దాక్షిణ్యంగా మా గొంతు నొక్కేసేసి సమయాన్ని కేటాయించకుండా, పైగా శాసనసభ్యులు అడ్డుపడతా ఉన్నారు, సభని మేము వాయిదా ఇప్పుడు వేస్తున్నాం. వస్తున్న కామెంట్స్ అదే సార్. ఇటువైపు తెలంగాణలో మీరు అంటున్నట్టుగా అందంగా అర్థవంతంగా సభ జరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్లో అసభ్యకర రీతిలో జరుగుతోంది, అసభ్యమైన పదజాలం ఉపయోగిస్తున్నారు అసెంబ్లీలో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి సార్. అసభ్య పదజాలం అనేది ఎవరు వాడారు, ఎక్కడ వాడారు, ఎట్లా వాడుతూ ఉన్నారు అనేది ఇవాళ ప్రజలందరూ ఆల్రెడీ చూసేశారండి. ఎందుకంటే చాలా మనం అనుకోవడని భాషల్లో కూడా శాసనసభ్యులు ఇతర శాసనసభ్యులు అంటాం కానివ్వండి, స్పీకర్ గారిని అంటాం కానివ్వండి. మరి దానికే సమయం కేటాయిస్తున్నప్పుడు ఇంకా ప్రజల సమస్యలపై మీకు ఎక్కడ తీరుకుంటుంది సార్? ఎస్, అది ఎందుకు జరుగుతూ ఉందనేది కూడా చూసుకోవాలిగా. ఇప్పుడు ఎందుకు పోడియం దగ్గరికి శాసనసభ్యుడు వెళ్తూ ఉన్నాడు, ఒక శాసనసభ్యుడు అతను సార్, ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే వెంటనే దాన్ని ఆపి, ఎవరైతే సభ్యుడు మాట్లాడుతూ ఉన్నాడో దాన్ని ఆపి ఆ పాయింట్ ఆఫ్ ఆర్డర్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడించాలి ఆ సభ్యుడితో. అది లేనే లేదు. అసలు మీరు ఎందుకు వస్తున్నారు పోడియం దగ్గరికి సార్? మొన్న అయితే మేము మరి స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డా కూడా ఆయన కనీసం చేమగుట్టినట్టు కూడా లేదు ఆయనకి. సార్, ఇప్పుడు సభని ఆర్డర్లో పెట్టి మాత్రమే మాట్లాడించాలి. మేము మా నినాదాలు మా హక్కుల్ని కాలు రాస్తూ ఉన్నాడు స్పీకర్ గారు, లేదా ప్రభుత్వం చేస్తూ ఉంది అని స్పీకర్ గారి దగ్గరికి వెళితే మమ్మల్ని ఆర్డర్లో పెట్టకుండా, మా సమస్యను వినకుండా అవతల మంత్రులతోటి లేదా తెలుగుదేశం సభ్యులతోటి కంటిన్యూస్గా మాట్లాడిస్తూనే ఉన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మీరు గమనించారో లేదో, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వీడియో టేపుల్లో దొరికిపోయారు. నేను ప్రతిజ్ఞ తీసుకుంటా ఉన్నాను నీటికి సంబంధించిన దాని మీద, నీటిని వృధా చేయొద్దని. ఈ ప్రతిజ్ఞ అయిపోగానే నువ్వు స్పీకర్కి నేను సైగ చేసేస్తాను, నువ్వు వెంటనే మైక్ ఆపించు అనేది వెంటనే ఈయన కాలువ శ్రీనివాసులు గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, కాలువ శ్రీనివాసులు గారు స్పీకర్కి చెప్పటం అనేది వీడియోలో అడ్డంగా దొరికిపోయారు. ఇది ఇప్పుడు ఒకసారి దొరికారు, కానీ అనునిత్యం చేసే పని అదేనండి. అది అంటే ఈ విధంగా ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం మంత్రులు లేదా చీఫ్ విప్పులు వీళ్ళని, ఇప్పుడు శాసనసభ అంటే స్పీకర్ గారు తండ్రి లాంటి వాడండి, రెండు కళ్ళు పాలకపక్షం ప్రతిపక్షం. అలాంటిది అసలు మమ్మల్ని పరిగణలోకే తీసుకోవట్లేదు. నా అనుమానం నేను స్పీకర్ నేను మర్చిపోయి తెలుగుదేశం శాసనసభ్యుడిని అని మాత్రమే గుర్తుంచుకున్నారేమోననే బాధ నేను చాలాసార్లు అనుకున్నాను. ఎందుకంటే కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వరండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు గమనించారో లేదో, ప్రత్యేక హోదా కోసం మేము హైదరాబాదులో 3 రోజులు 2 రోజుల్లో శాసనసభ జరిగితే అర నిమిషం మైక్ అడిగినా కూడా ఇవ్వలేదండి. ఎంత దారుణం సార్. అదే శాసనసభలో జగన్ దాటికి భయపడుతున్నట్టున్నారు చంద్రబాబు, ఎక్కడ సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుందని. ప్రజా సమస్యలను లేవనెత్తడంలో ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవుతా ఉన్నారు. వాటికి మేము సమాధానం చెప్పుకోలేకపోతా ఉన్నాము. ఇది ఎక్కడ ప్రజల్లోకి వెళుతుందేమో అనే భయంతో. ఎందుకంటే సార్, శాసనసభలో 2 సార్లు ఏకగ్రీవ తీర్మానాలు చేయించారండి మాతోటి చంద్రబాబు నాయుడు గారు. సార్, మేమన్నా పిచ్చోళ్ళం? చంద్రబాబు నాయుడు గారు నేను చెబుతున్నాను, మీరు నాకు ఏకగ్రీవంగా సపోర్ట్ చేయండి అంటే చేయడానికి కానే కాదు. అది మంచిదైతే చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పాడు. మీరు ప్రభుత్వం చేసే పని మంచిది సక్రమమైంది అని అంటే మేము ఖచ్చితంగా అండగా నిలబడతాం. మీరు చేసేది కరెక్ట్ కాదు అంటే మాత్రం మేము ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తామని చెప్పిన మాటలు మేము మళ్ళీ గుర్తు చేసుకోవాలి. వాళ్ళు మా చేత మేము ఏకగ్రీవ తీర్మానాలు 2 సార్లు చేసాం. ఎందుకు చేసామండి? ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందే. కావాలని చంద్రబాబు నాయుడు గారు అడిగి మా చేత ప్రత్యేక తీర్మానాలు చేయించి ఏకగ్రీవంగా దాన్ని పక్కన పడేసి నేను ప్యాకేజ్ ఒప్పుకున్నాను, నేను తెల్లారిపాటికి వచ్చి చెప్పి ప్రత్యేక ప్యాకేజీ వచ్చింది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతాను అంటున్నారు చంద్రబాబు గారు. సార్, ప్రత్యేక హోదా అనేది సంజీవని ముమ్మాటికి సార్, అసలు అందుట్లో తిరిగేలేదు. అది సంజీవని కాకపోతే 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలని ఫ్యూచర్ లో రాష్ట్రాలకు ఎటువంటి ప్రత్యేక హోదా లేదని కేంద్రం డిసైడ్ చేసింది. కరెక్ట్ సార్, కానీ గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు ఇచ్చారు మరి? అది మీరు ఎందుకు చెప్పారు? అంటే ప్రజలను మోసం చేసినట్టేగా, మీరు ప్రజల ఓట్లు దండుకోవడానికేగా మీరు అవి చెప్పింది. కనీసము ఇప్పుడు చెబుతున్నారు సార్, మీరు వాగ్దానం ఎప్పుడు చేశారు? ఎన్నికలకు ముందు చెప్పారు, 2014 ఎన్నికల ముందు చెప్పారు. అయ్యా, మేము ఇక్కడి నుంచి జరగబోయే ఏ ఎన్నికలు అయినా సరే భారతదేశంలో మేము ఇవ్వము అని చెప్పి ఎన్నికల వాగ్దానం మేము 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసాము, ఈ ఒక్కదానికి అమలు చేస్తున్నామని చెప్పి అనిపించాలి కదండి. అది అనిపించకుండా ఇవాళకి నేను మూసేస్తున్నాము, ఇక చెయ్యము అని అంటే కరెక్ట్ కాదండి.
అంటే ప్రత్యేక ప్యాకేజీ మీద మీకు సరైన అభిప్రాయం లేదా, లేక ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ ఈ రెండు అండి కంపేర్ చేసుకోవాలి మనం. ప్రత్యేక ప్యాకేజీ అనే దానివల్ల వస్తున్న ఉపయోగాలు ఏంటి, దీనివల్ల వస్తున్న ఉపయోగాలు ఏంటి. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆయనకి వాళ్ళు ఏమొస్తుందంటే పట్టిసీమకి లేదా పోలవరానికి డైరెక్ట్గా డబ్బులు తెచ్చుకోవటం, ఆ నిధుల ద్వారా కమిషన్లు దండుకోవడానికి తప్ప రెండో దానికి దేనికి ఉపయోగపడలేదు. టీడీపీ నేతలు లబ్ధి పొందుతున్నారంటారు. ఖచ్చితంగా అండి, అది ప్రజలందరికీ అర్థమైపోయింది. లేకపోతే ఆ వంతున ఉద్యమాలు నడిచేవి కాదు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి. ఇక మీరు చెప్తున్నట్టు టీడీపీ నేతలు బాగా లబ్ధి పొందుతున్నారు, ఆ పట్టిసీమ అయితేనేమి ఇతర పథకాల వల్ల అంటున్నారు. మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి బంధువులు అయితేనేమి, ఆయన సన్నిహితులు అయితేనేమి, వైఎస్ఆర్సీపీ నేతలు అయితేనేమి రాజధానికి దగ్గరలో ఉన్న మంగళగిరి దగ్గర చాలా భూములు కొనుగోలు చేశారు, అమరావతి వస్తుంది బాగా లాభపడదాం అనుకుంటున్నారు. మరి ఆ సంగతి ఏంటి సార్? నేను 2009లో 58 ఎకరాలు కొనుక్కున్నానండి నేను. సార్ ఎక్కడ సార్? అమరావతి దగ్గర ప్రాంతంలోనే, అంటే నెడమర్రు కంతేరు దగ్గర 2009లో 58 ఎకరాలు కొనుక్కున్నా. 2009లో ఈ రాష్ట్రం విడిపోద్దని కానీ, అక్కడ అమరావతి దగ్గర రాజధాని వస్తుందని కానీ నేనేమన్నా కలగన్నానా సార్? ఏమో అప్పుడు మీరు వైఎస్తో మంచి సాన్నిహిత్యం ఉంది, అప్పట్లోనే తెలంగాణ ఇవ్వాలని జరుగుతుంది. అవును సార్, అప్పటికే రాజశేఖర రెడ్డి గారు చనిపోతారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలుస్తారు, తర్వాత ఇక్కడికి రాజధాని వస్తుందని అని అంటే ఎవరు నమ్ముతారు సార్? సో అది కరెక్ట్ కాదు. ఇది తప్ప సార్, నా పొలం తప్ప నేను 2009లో కొనుక్కున్నాను సార్. అది కూడా నేను వ్యవసాయం చేసుకుందామని, నేను ఇవాళ కూడా వ్యవసాయదారునే, వ్యవసాయం చేస్తూనే ఉన్నాను. నేను వ్యవసాయం మీద మక్కువతోటి నేను కొనుక్కున్నాను తప్ప రెండోది లేదు. ఇది తప్ప నా బంధువులకో లేకపోతే ఎవరికో పొలాలు ఉన్నాయని, 1 సెంటు పొలం ఉందన్న మీరు చెప్పండి. నేను మీ రాంకీ గ్రూప్ వైఎస్ హయాంలో వెలుగు వెలిగిన మాట వాస్తవం కదా సార్? ఒక్కటి చెప్తానండి. ఎస్, రాంకీ గ్రూప్ అయోధ్యరామరెడ్డి గారిది. నేను ఆయన సొంత తమ్ముడిని. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మా అన్నయ్య కంపెనీ పెట్టిన దగ్గర నుంచి నేను ఆల్మోస్ట్ ఆయన కంపెనీని వదిలిపెట్టి 7-8 ఇయర్స్ అవుతుందండి. ఆయన ఇల్లు ఎక్కడో నాకు తెలియదు. నేను ఐ స్వేర్ ఇన్ అండి. ఏమండి, నేను ఒక చిన్న విషయం దగ్గర మా ఇద్దరికి తేడాలు వచ్చినాయి. నాదే తప్పు. బట్ ఇక ఆ తప్పు నేను చేశాను కాబట్టి ఇక మా అన్నయ్య దగ్గరికి నేను వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. నేను పక్కకు వచ్చేసాను. ఇప్పటికీ అంతేనండి. నేను ఆయనతో మాట్లాడటం, ఆయన నాతో మాట్లాడటం 7-8 ఇయర్స్ అయిపోయింది. పెట్టుబడులు పెట్టడం అసలు నాకు సంబంధమే లేదండి. రామ్కీ గ్రూపులో అయింది సార్ రామ్కీ కంపెనీ. అసలు ఎటువంటి సంబంధం లేదు. నేను ఒక ఎంప్లాయీగా చేశాను రామ్కీ కంపెనీలో. నా పిఎఫ్ నెంబరు నేను కావాలంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, ఇవ్వమంటే ఇచ్చేసేస్తాను అందరికీ. ఆ పిఎఫ్ అమౌంట్ కూడా నేను ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు ఆర్థికంగా లేక నేను డ్రా చేసేసుకున్నాను. ఇవన్నీ రికార్డుగా దొరుకుతాయి ఎక్కడైనా సరే. ఏమంటే, సో నాకు రామ్కీ కంపెనీకి సంబంధం లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా అన్నయ్యతో మాట్లాడటం అనేది 7-8 ఇయర్స్ నుంచి పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఆయన ఇల్లు ఎక్కడో నాకు తెలియదు సార్. పలానా ఏరియాలో, పలానా అమీర్పేటలోనో లేదా పలానా జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో అని చెప్పగలుగుతాను, కానీ నన్ను ఇవాళ డైరెక్ట్గా ఆయన ఇల్లు చూపించంటే నేను చూపించలేను. ఎందుకంటే ఆయన ఇంటికి నేను పోలేదు ఏనాడు కూడా. ఇట్స్ ట్రూ అండి. మీరు ఎక్కడైనా ఎవరినైనా అడగవచ్చు. ఎందుకు అంత పెద్ద వివాదం ఏంటి సార్? సరే, మా ఇద్దరి మధ్య చిన్న తేడా అవుతుందిలేండి. నాదే తప్పు. నేను చిన్నవాడిని, నేను పొరపాటు చేశాను. మా అన్నయ్యే కరెక్టు. ఇక ఆ తప్పు మీద నేనే బయటకు వచ్చేసానండి. ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబం నేపథ్యం చెప్పండి. ఇప్పుడు మీ మిస్సెస్ కానీ సలహాలు ఇస్తుంటారా రాజకీయం సంబంధించి? మీ పిల్లలు కానీ? అమ్మ, నాన్న, ముగ్గురు అన్నదమ్ములు అండి, అక్కయ్య. నేను ముగ్గురు అన్నదమ్ముల్లో మధ్యవాడిని. నాన్న మాజీ సర్పంచ్, పెదకాకాని గ్రామం, గుంటూరు జిల్లా. అమ్మ ప్రస్తుతం సర్పంచ్ అండి. నా వైఫ్ మేనమామ కూతురే. ఆ అమ్మాయికి అసలు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేనే లేదు. సో ఆమె ఎప్పుడు నాకు సలహాలు ఇవ్వటాలు అవన్నీ ఏం లేవు. బట్ వాళ్ళు, మా కుటుంబ సభ్యులందరూ నమ్మేది ఏంటంటే, నేను నా జీవితంలో నాకు సిగరెట్ తెలియదు, లిక్కర్ తెలియదు, వీడు ఎటువంటి చెడ్డ పనులు చేయడు, వీడు ఎటువంటి కుటుంబానికి తలవంపులు తీసుకురాడు, ఏ పని చేసినా కూడా ఒక నిబద్ధతతో ఉంటాడనే నమ్మకం మా కుటుంబ సభ్యులందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ ఉంది. కాబట్టి నా రాజకీయ జీవితంలో వాళ్ళు ఎవరు కూడా జోక్యం కలుగజేసుకోరండి. ఒకటి, 2 మగపిల్లలు. పెద్దవాడు BE మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, చిన్నవాడు 10th క్లాస్ అండి. ఇద్దరిని కూడా 1923లో స్థాపించబడినటువంటి ప్రభుత్వ పాఠశాల అయినటువంటి HPS బేగంపేటలో చదివించానండి. ఇప్పుడు చిన్నవాడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తాం. వాళ్ళని రాజకీయాలకు తీసుకొచ్చే ఆలోచన పాటును కూడా లేదండి. ఎందుకంత విరక్తి రాజకీయాలు? విరక్తి అనేం కాదండి.
ఎందుకంటే సార్ సదభిప్రాయం ఎందుకు లేదు? లేదు అభిప్రాయం అసలు ప్రజలకి సేవ చేయాలి అని అంటే రాజకీయాన్ని మించిన మార్గం లేదని చెప్పి నేను అనుకుంటానండి. ఇవాళ ఏమవుతా ఉందంటే రాజకీయం కూడా ప్రజలకు సేవ చేయాలి అనేది మర్చిపోయి ఈ రాజకీయాన్ని డబ్బు సంపాదించుకోవడానికి ఒక మార్గంగా చాలామంది ఎంచుకుంటా ఉన్నారు. కాబట్టి నేను ఇప్పటికే ఎంత ఆస్తి పోగొట్టుకున్నానో రాజకీయంలోకి వచ్చి నాకు దగ్గర ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇంకొంతకాలం నేను 5-10 ఏళ్ళు ఏమైనా చేయగలుగుతానేమో. ఫెటాల్ గాడ్ భగవంతుడు అనేవాళ్ళు. మీకున్న ఛాన్స్ ఎవరికి లేదు సార్. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ మీరు అనుకుంటే చాలా భూములు సంపాదించుకోవచ్చు. నిజంగా చెప్పాలి సంపాదించుకోవచ్చు. ఎందుకు మీరు ఇంత సింపుల్గా ఉంటారు? ఈరోజు మీరు చూసాను సార్, ఒక్కటి చెప్తాను సార్. నేను ఇప్పుడు మంగళగిరి అనేది రాజధాని అయింది. ఎస్, మీరందరూ ఇవాళ ఒక్కసారి అసలు మంగళగిరి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో, గ్రామంలో వార్డు మెంబర్ అయితేనే లక్షలు సంపాదిస్తున్నారు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళైనా సరే. ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే 5 పైసలు లంచం అడిగాడు అని ఒక్కళ్ళ చేత చెప్పించిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్యంత ప్రాణం అండి. ఆయన దగ్గరికి వెళ్ళి స్పీకర్ ఫార్మాట్లో ఆయనతో మాట్లాడుకొని నేను రాజీనామా ఇచ్చేసేస్తాను. స్పీకర్ ఫార్మాట్లో 5 పైసలు లంచం అడిగాడు అని అంటే, సార్ నేను రాజకీయంలోకి 2 ఉద్దేశాలతో వచ్చానండి. ఒకటి, నన్ను కన్న తల్లిదండ్రులకి నేను సేవ మంచి పేరు తీసుకురావాలని. రెండవది, 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 1 ఇండియన్ రూపీ ఈజ్ ఈక్వల్ టు $13 అంటండి మన ఎకానమీ. ఇవాళ డాలర్కి 70-80 రూపాయలు కడతా ఉన్నాము. సో ఇంతగా పడిపోవడానికి కారణం ఎవరు ఏంటి అని ఆలోచించిన సమయం వేస్ట్. కాబట్టి ప్రజలు, భగవంతుడు నన్ను ఆశీర్వదిస్తే పైసా లంచం తీసుకోకూడదు, ఇవాళ ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాను. కాబట్టి నేను రాజకీయంలోకి వచ్చానండి. చాలా భారం అయిపోతూ ఉంది రాజకీయము, చాలా ఖర్చుతో కూడుకుంటా ఉంది. అయినా కూడా నాకు మా అన్నయ్య ఇచ్చిన ఆస్తి కానివ్వండి, మా అమ్మ నాన్న ఇచ్చినటువంటి ఇచ్చిన జన్మను బట్టి కానివ్వండి, లేదా నా గురువులు నేర్పిన విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను బట్టి కానివ్వండి, నేను ఎక్కడా లంచాలు తీసుకోను. నాకున్న ఆస్తులు అమ్ముకొని ఒక రేంజ్ వరకు కూడా నేను రాజకీయాలు చేస్తాను. దాని తర్వాత నేను విరమించుకుంటాను. ఇప్పుడు కూడా కుటుంబ సభ్యులు ఏంటి ఎన్ని రోజులు ఇట్లా చేతులు కట్టుకుని ఉంటారు అంటే మిగతా వాళ్ళని కంపేర్ చేస్తే ఇప్పుడు మాట్లాడిన సందర్భాలు లేవా? అడిగారండి చాలామంది. అన్నారు, అరే అంటే నా తమ్ముడే అడిగాడు నాతోటి, అన్న లంచం అడిగితే తప్పు కానీ ఇస్తే తీసుకుంటే తప్పు ఏందని. అరే నాయన నువ్వు ఎక్కడ ఉండవు, ఏందిరా ఈ మాటలు, అలాంటి తప్పు, అసలు లంచాలు అనేది తీసుకోమని అంటే అన్నాడు. మరి అన్నాళ్ళు చేస్తావా, మరి నువ్వు ఈ విధంగా ఆస్తులు అమ్మి అని అంటే, ఉన్నంతకాలం చేస్తాను, తర్వాత నేను. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటే ఫస్ట్ మేము ఏమనుకున్నారంటే, నాకు తెలుసు, మాకు తెలియని స్టూడియో మెంబర్ చాలామంది ఇంత పెద్ద మీసాలు, వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని మంచి షూ వేసుకొని వస్తారని చూసాం సార్. మీరేం చాలా సింప్లిసిటీగా కనిపిస్తున్నారు. ఏంటి కారణం? చెప్పులు వేసుకొని వచ్చాను కానీ బయట వదిలిపెట్టానండి. సార్ ఇప్పుడు మేము రైతులం అండి. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, మా నాన్న రైతులు, మా నాన్న అరకు దున్నాడు, నేనైతే అరకు దున్నలేదు కానీ బట్ వ్యవసాయం చేస్తూ ఉన్నాను. నేను ఇప్పటికి కూడా 25 ఎకరాలు మాగాడి మెట్ట వేసుకుంటానే ఉన్నాను. నేను మేము వచ్చిన వాతావరణం, పెరిగిన వాతావరణం గ్రామీణ వాతావరణం, కులాలకి మతాలకి అతీతంగా అన్నయ్య, అక్కయ్య, బాబాయ్, మావయ్య అని పిలుచుకునే సంప్రదాయాల నుంచి మేము పెరిగొచ్చాము. నేను 10వ తరగతిలో పెదకాకాని జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నప్పుడు మా కాళ్ళకి చెప్పులు లేవండి. అంటే మా నాన్న 100 ఎకరాల ఆసాం అయినప్పటికీ కూడా దాన ధర్మాలు చేసి ఆయన ఆస్తి హారతికర్పంలాగా అయిపోయింది. 10వ తరగతి వచ్చేసరికి ఆస్తి లేదు, డబ్బులు లేవు. సో చెప్పులు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాము. అలాంటిది మళ్ళీ ఇంటర్మీడియట్ అది చదువుకున్న తర్వాత మా అన్నయ్య సివిల్ ఇంజనీరింగ్ చేసి చిన్నగా ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ ద్వారా మేము వృద్ధిలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉన్నాము. అంటే మేము నడిచి వచ్చిన మెట్లు, ఎక్కువచ్చిన మెట్లు ఇప్పుడు మర్చిపోకూడదు. సో మేము ఎప్పుడు డబ్బులకి అనేది విలువ ఇవ్వలేదండి. మేము అన్నయ్య కానీ నేను కానీ మేమెవరం కూడా డబ్బులకి విలువ ఇచ్చే మనుషులం కాదు. కష్ట సుఖాలతో పడి వచ్చాము. సో పేదలకు సాయం చేయవాడు యెహోవాకి అప్పిచ్చేవాడని ఒక మాట కూడా బైబిల్లో రాయబడింది. ఆమె హిందూ, బట్ అలాగా పేదలకి అందరికీ అండగా ఉందాము. మనుషులందరూ మంచోళ్ళండి, డబ్బు చెడ్డది. సో ఆ డబ్బుకి విలువ ఇవ్వకూడదు, మనుషులకు విలువ ఇవ్వాలని చెప్పి నమ్మినోడిని. కాబట్టి ఇదే హైదరాబాద్ 1985లో వచ్చానండి నేను కూడా మా అన్నయ్యతో పాటు. ఆ రోజున 45 రూపాయల సబర్బన్ పాస్తో నేను సిటీ బస్సులో తిరిగాను. మొన్నటి వరకు కూడా శాసనసభ్యుడు అయినా కూడా నేను, నా దగ్గర బస్ పాస్ ఉందండి, 755 రూపాయల మెట్రో పాస్ కొనుక్కొని తిరిగాను. ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నా కానీ
అంతగా రెగ్యులర్. ఏదో రామకృష్ణారెడ్డి జీవితంలో చాలా దెబ్బ తగిలిన మా వ్యక్తిలాగా మాట్లాడతారు. ఏది మిమ్మల్ని అంత బాధ పెట్టిన విషయం ఏంటి? దెబ్బలు ఏమి లేవండి. ఇప్పుడు సార్ ఎమ్మెల్యే అంటే ఏమైనా కొమ్ములు ఉన్నట్టండి. సార్ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రజలు ఓట్లు వేస్తే అయిన వాళ్ళండి. అంటే ప్రజలు ఒక వ్యక్తిని నమ్మి ఇతనైతే మాకు మంచి పరిపాలన వస్తుంది, మా జీవితాలు బాగుపడతాయి, దేశం ముందుకు వస్తుంది, మంచి పరిపాలన అందిస్తుంది అని చెప్పి నమ్మకంతో ఓట్లు వేస్తారండి. సో ఆ నమ్మకానికి అనుగుణంగా మేము పనిచేయాలి. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే కాకముందు ఇల్లు తిరిగి దండాలు పెట్టి కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఓట్లు అడిగామండి. అది ఎలా తయారైందంటే దానికి అనుగుణంగా పనిచేయాల్సింది పోయి ఈ రోజున వాళ్ళు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి వాళ్ళు మన కాళ్ళు గడ్డాలు పట్టుకొని అయ్యా మాకు ఈ రోడ్డు వేయండి, మాకు ఈ కాలువలు కట్టించండి అనే స్థితికి వచ్చారు అని అంటే మనం పురోగమనంలో ఉన్నామా మనం తిరోగమనంలో అని ఉన్నామని చెప్పి ఆలోచించుకోవాలండి. నేనైతే ఒకటే అనుకున్నానండి, ఓటు వేసిన వ్యక్తి నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులు రాజకీయాల్లో ఇద్దరండి. ఒకటి ఇందిరాగాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు. జగన్ అంటే ఇప్పుడు ఆయన శిష్యుడిగా ఉన్నాను. నేను ఇవాళ కూడా నా బండి మీద ఇన్ జగన్ వి ట్రస్ట్ అని ఉంటుందండి. నేను స్టిక్కర్ వేసుకొని మరీ తిరుగుతా. అంతా నేను జగన్ గారి అభిమాని. సో ఇలా వీళ్ళ యొక్క ఆశయాలతో నడుస్తున్న నేను ఒకటే అనుకున్నాను, ఓటు వేసిన వ్యక్తి అరే మంచోడికే ఓటు వేసానని అనుకోవాలి. ఓటు వేయనటువంటి వ్యక్తి అరే ఒక మంచోడికి ఓటు వేయలేకపోయాము, ఈసారన్నా మనం ఓటు వేయాలి అన్నట్టుగా మా ప్రవర్తన ఉండాలి. మేము ఏదైతే వాగ్దానాలు చెప్పామో, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఉన్నామో వాటికి అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే నేను ఉంటాను. కాబట్టి ఇంత సింపుల్గా ఉంటాం కానీ తప్ప ఏయో దెబ్బలు తగిలి అలాంటివి మాత్రం. అంటే 12 ఓట్లతో గెలిచారు అంతేనా సార్ మీరు గెలిచింది? అంటే యాక్చువల్గా సార్ 383 ఓట్ల మెజార్టీ అండి నాది. 3-4 సార్లు రీకౌంటింగ్ పెట్టించి ఎట్లయినా సరే ఈ సీటు టీడీపీ ఖాతాలో వేసుకోవాలని చేసిన ప్రయత్నంగా నేను అనుకున్నాను. 3 సార్లు రీకౌంటింగ్. అంటే ఎందుకంటున్నాం అంటే సార్, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగానే ముందు లెక్క పెట్టేది పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెట్టారు. మా చేత సంతకాలు తీసుకున్నారు. కంటెస్టెడ్ అభ్యర్థులు అందరితోటి సీల్ వేసేసారు. దట్ మీన్స్ ఇక సీల్ ఓపెన్ చేయడానికి లేదు యాజ్ పర్ లా. మామూలు ఈవీఎంలు లెక్క పెట్టారు. మళ్ళా అయినా కూడా ఓడిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం మళ్ళా ఆ పోస్టల్ బ్యాలెట్లు సీలు తీయించి మరి మళ్ళా వాటిల్లో నాకు ఎక్కువ వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్లో సింబల్స్ ఉండవు కదండి, ఓన్లీ పేరు ఉంటుంది. సో టిక్ అనేది పైన పెట్టారు, కింద పెట్టారు, పక్కకి పెట్టారు, ఇది కాస్త వంకరగా పెట్టారు. అలాంటివి పెట్టి ఈవీఎంలో కౌంటింగ్ అయినప్పుడు 11-12కే ఆ రోజున ఫస్ట్ రిజల్ట్ రావడం బిగిన్ చేసింది. అలాంటిది రేత్రి 11:30కి 175 సీట్లలో కూడా లాస్ట్కి అనౌన్స్ చేసిన సీటు నాదే, మంగళగిరి. సో చివరికి 12 ఓట్ల తేడాతోటి. ఒకవేళ ఓడిపోయి ఉంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏం చేసేవారు? సార్ ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఎవరైనా సరే కట్టుబడి ఉండాల్సిందే ఒకటి. రెండవది, ఓడిపోయి ఉన్నా కూడా సార్ ప్రజలు 12 ఓట్ల తేడాతోనే నేను ఓడిపోయానని అనుకుందాం కాసేపు సార్. అంటే 12 మందికి తక్కువగా నాకు 96,000 చిల్లర ఓట్లు వచ్చినాయండి. అంతమంది నాకు ఓటేశారండి. సో నేను వాళ్ళందరినీ వాళ్ళ ఆశయాల్ని వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాలని నేను ఓడిపోయానని దిగులతోటో బాధతోటో నేను రాజకీయాలు వదిలిపెట్టో లేదా పట్టకుండా పోయే మనిషిని అయితే కానే కాదండి. ఖచ్చితంగా 12 ఓట్లతో నిజంగా ఓడిపోయి ఉన్నట్లయితే ఆ 12 ఓట్లని 12,000 ఓట్లుగా నేను మళ్ళీ మార్చుకునే విధంగా నాకు అనుగుణంగా పనిచేసి ఉండేవాళ్ళమే తప్ప, ఎందుకంటే గెలుపోవటంలో అనేది రాజకీయాల్లో కానివ్వండి జీవితంలో అనేది సర్వసాధారణం. ప్రతి మనిషి గెలవడు. 17 సార్లు అనుకుంటా అబ్రహం లింకన్ గారు ఓడిపోయి రాష్ట్రపతి అయ్యాడు అమెరికా దేశానికి. సో ఎంతో చరిత్ర చూసాం మనం. గెలుపోవటం సర్వసాధారణాలండి. ఇందిరాగాంధీ, రామారావు గారు, చంద్రబాబు నాయుడుతో సహా అందరూ ఓడిపోయిన వాళ్ళే. అంటే ఓటమిని మనం ఓడిపోయామని కుంగిపోయి అక్కడితో ఆగిపోయే మనుషులు మాత్రం మేము కాదండి. అలా ఉంటే ఇవాళ మరి 67 మంది శాసనసభ్యులతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోయినా కూడా నో, మనం ఎందుకు ఎక్కడ దెబ్బతిన్నాము, ప్రజలు ఎందుకు మన మీద విశ్వాసం పెట్టుకోలేదు, వాళ్ళకి ఇంకా మరింత మెరుగైన పరిపాలన అందించాలంటే మనం ఏ విధంగా పనిచేయాలి అనే దాంతో మా నాయకుడు ఆ విధంగా పనిచేస్తున్నప్పుడు నేనట ఆగిపోతానండి. ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండేవాడిని, ప్రజలకి మరింత దగ్గర అయ్యేవాడిని అండి. సార్ మీతో ఉన్న బంధుత్వం కారణంగానే మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి అప్పట్లో మంత్రి పదవి దక్కలేదని ఆరోపణలు నిజమా? సార్ గుంటూరు జిల్లాలో
ఏ ఒక్క రాజకీయానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, రాజకీయానికి సంబంధించని వాళ్ళనైనా సరే నేను మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఏడన్నా కలిసి ఉండటం అనేది చూస్తే. మరి ఎందుకు వచ్చింది సార్ ఆ రూమర్, ఎందుకు వచ్చింది? రూమర్ అని మీరే అంటున్నారు. రూమర్ అనేది పుడతాయి సార్. ఎందుకంటున్నామంటే సార్, వాస్తవానికి 2009లో నేను కాంగ్రెస్ సీట్ ఆశించినప్పుడు నాకు కొన్ని కారణాల వల్ల రానప్పుడు నన్ను తెలుగుదేశం సీటు అడిగింది, కంటెస్ట్ చేస్తారని హర్షపేట అని. నేను అలాంటి చేయనండి. నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, నేను రాజశేఖర రెడ్డి గారితోనే ఉంటానని చెప్పుకున్నటువంటి నేను ఆ రోజున మళ్ళీ తిరిగి మన్నయ్య బావమరిది అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారిని తెలుగుదేశం అడగటం, ఆయన అటు వెళ్ళటం గెలవటం జరిగిందండి. నేను ఇవాళకి కూడా వేణుగోపాల్ రెడ్డి గారిని నేను ఎప్పుడు బలకరించను. అసలు నాకు తెలుసు ఒక మంచిగా నేను చేస్తుంది తప్పే, కానీ నేను బలకరించను. ఎందుకంటే ఆయన తెలుగుదేశం కాబట్టి నేను బలకరించను. సో అలాంటి ఇదిగా ఉండేవాడిని. శాసనసభ్యులు కూడా చాలామంది చూస్తుంటారు. పాపం ఆయనే నేను ఎక్కడన్నా కనపడ్డా రామకృష్ణ బాగుండామని భుజం మీద చేసి పలకరిస్తాడు తప్ప నా అంతటిగా నేను ఎప్పుడు బానండి. ఒక వ్యక్తికి శాసనసభ సీట్ ఇవ్వాలన్నా, పార్లమెంట్ సీట్ ఇవ్వాలన్నా, మంత్రిని చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా అతని యొక్క క్యాపబిలిటీస్ని చూసుకోవాలి. అతనికి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకుంటాడు తప్ప నన్ను సాగుగా చూపించి మీ బంధుత్వాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి నేను మంత్రి పదవి ఇవ్వను అని అంటే అంతకన్నా పనికిమాలిన ఆలోచన కూడా ఉంటుందని నేను అనుకుని. మరి ఇవాళ దగ్గుబాటి పురంధరేశ్వర్ గారు ఏడున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారండి? సో బంధుత్వాలు అనేవి రాజకీయాల్లో. తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం నీళ్లు వెళ్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యంలో నడుస్తుంది. మరి మీకు ఓట్లు వేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ పార్టీలకి ఈ కులాలకు చెందిన నాయకులు మీ పార్టీలో నాయకులకు ఎదిగే అవకాశం లేదా సార్? అది అసలు సామాజికంగా నేను అనుకోవడం, అసలు ఈ కులంలో మంచోళ్ళు ఉంటారు, ఈ కులం అంతా ఈ పార్టీకి ఉంటుంది, వీళ్ళంతా ఇది అనేది నేను పర్సనల్గా నేను అసలు ఒప్పుకోనండి. ఎంతమంది లేరండి అన్ని పార్టీల్లో? తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, కమ్యూనిస్టులో ఉన్నారు, మా పార్టీ వైసీపీలో ఉన్నారు. అంతే తప్ప వీళ్ళది ఈ పార్టీ, వీళ్ళైతేనే వీళ్ళు కరెక్ట్, వీళ్ళని తొక్కేసేయాలి, వీళ్ళని పైకి తీసేయాలని మాత్రం అనుకుంటారని మాత్రం నేను అనుకోనండి. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం వైఎస్ఆర్సీపీ చూసుకుంటే ఎమ్మెల్యేల్లో సమ్ రెడ్డిస్ పేర్లు వినిపిస్తాయి, ఎంపీల్లో సమ్ రెడ్డిస్ పేర్లు వినిపిస్తాయి. అసెంబ్లీలో చూసిన జగన్ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో, రోజారెడ్డో ఇట్లా కొంతమంది ఎక్కువ ఆధిపత్యం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కనిపిస్తుంటారు. దీనివల్ల ఆ పార్టీకి రెడ్డి ఇమేజ్తో ఒక బ్యాడ్ నేమ్ రాదా? అట్లేం లేదండి. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారండి? అట్లేం లేదు. ఎవరికి వాళ్ళు ముందు దూసుకువెళ్ళి, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏ ఇష్యూ వచ్చినా కూడా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదే, మరి నేను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేను వెళ్ళలేదే. ఇంకెంతమంది రెడ్డి లేరు, వాళ్ళేం దూకి వెళ్ళరే. మరి రోజారెడ్డి గారు అంటున్నారు, రోజారెడ్డి గారు నిన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్నవాళ్లే కదండి. సో అట్లేం లేదు. ఒక వ్యక్తి సమస్య మీద స్పందించడం అనేది కొంతమంది స్పీడ్గా ఉంటారు, కొంతమంది ఆలోచించుంటారు, కొంతమంది నిదానంగానే ఉంటారు. ఇప్పుడు మా పార్టీకి సంబంధించి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎవరయ్యా అంటే చిత్తూరుకు సంబంధించిన నారాయణ స్వామి గారండి, శాసనసభ్యుడు. మరి అది ఎవరో మరి ఆ రామకృష్ణారెడ్డో లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో ఉండాలి కదండి. అట్లేం లేదండి. ఈవెన్ మీకు తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, మేము మా తాత ముత్తాతల దగ్గర నుంచే మేము ఎస్సీ ఎస్టీలతోటి మాకు కలిసి ఉండి మాకు కుటుంబంతో పెళ్ళిళ్ళు జరిగినాయి వాళ్ళ కుటుంబాల్లో. కాబట్టి అలాంటివి ఏమి ఉండవండి. అసలు అలా అనుకుంటాం కూడా మూర్ఖత్వం అవుద్దని నేను అనుకుంటాను. రామకృష్ణారెడ్డి గారు ఇప్పటికే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో వచ్చారు, ఇంకా 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళటానికి రెడీగా ఉన్నారు అంటున్నారు, నిజమా? అదే వాస్తవం అండి. ఎందుకంటే ఆ 20 మంది శాసనసభ్యులు కూడా దేనికోసం వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనేది మనం చూసాం. పూర్తి స్థాయిలో ప్రలోభ పెట్టి బెదిరించి 20 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు ధనాశ చూయించి మరీ తీసుకొని వెళ్ళడం జరిగింది. నేను వింది ఏంటంటే పెద్దలు 2-3 దగ్గర మాట వింది ఏంటంటే భూమానాగిరెడ్డి గారిని, కీర్తిశేషులు భూమానాగిరెడ్డి గారిని, అన్న నువ్వు టీడీపీలోకి వచ్చేసేయి, వచ్చిన 3వ రోజు నేను నిన్ను మంత్రిని చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను విన్నానండి. మేబీ ట్రూ. ఎందుకంటే అన్నోళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. సో అలా అన్న మనిషి ఇవాళ మరి సంవత్సరం టైం తర్వాత కూడా ఆయనకి ఇవ్వకపోవటం, ఆ బాధతోనే చనిపోయాడనేది ఒక ఆరోపణగా మనం వింటూ ఉన్నామండి. అలా వెళ్ళారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాల 2.5-3 సంవత్సరాల కాలంలో విపరీతమైన అభివృద్ధి చేసి చూపిస్తే
ఆ అభివృద్ధి చూసి మేము ఆకర్షితులం వెళ్ళిపోయాము అని చెప్పి అంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. కానీ కొంతమంది బయటికి వెళ్ళిన ఎమ్మెల్యేలు అంటారు వైఎస్ జగన్ విపరీతమైన అహంకారి, ఎవరి మాట వినడు, ఎవరిని లెక్క చేయడు, మా మాటకు విలువ ఇవ్వటం లేదు, అందుకే బయటకు వచ్చామంటారు. మీరు దగ్గరగా ఉంటారు కదా జగన్తో, అందుకని అడుగుతారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారిని నేను అత్యంత దగ్గరగా చూసిన వాళ్ళు నేను ఒకడినండి. ఇదేదో ఎగ్జాగరేట్ చేసి చెప్పటమో లేకపోతే ఇంకో మాట కానీ కాదు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటరాక్ట్ అయితే ఆయన అసలు వదిలిపెట్టరండి. మా ఎల్పీ మీటింగ్లు జరిగేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఆయనతో సమావేశం అయినప్పుడు కానివ్వండి, అన్న అంటాడు తప్ప రెండో మాట అసలు ఆయన నోటి నుంచి రాదు. ఆయన వింటాడు. నాకు తెలుసు అండి, లీడర్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ లీడర్ షుడ్ బి ఏ గుడ్ లిజనర్ అండి. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పూర్తి స్థాయిలో ఉంది. ఆయన మా సమస్య మేము చెప్పేది వింటాడు. దానికి రిజల్ట్ మేము ఆశించినట్టుగా రాకపోతే దాన్ని వ్యతిరేకించడం అనేది ఎలా కరెక్ట్ అవుతుంది? చూడండి, అలాంటి అభాండాలు వేసేవాళ్ళు తప్ప ఇవన్నీ కూడా పూర్తిగా నిరాధారమైనటువంటి నిందలండి. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తాను నేను మీకు. ఆయన బజార్లో వెళ్తున్నప్పుడు కానివ్వండి, వస్తున్నప్పుడు కానివ్వండి, ప్రతి ఒక్క మనిషిని ఆయన పట్టుకుంటాడు, మాట్లాడతాడు, వాళ్ళని టచ్ చేస్తాడు. ఎన్నోసార్లు నేను ఆయనతో పాటు బండిలో పోయేటప్పుడు ఆయన దండం పెడుతుంటాడండి. అవతల మనిషి ఒక్కోసారి గమనించుకోడు, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అని తెలియకపోవచ్చు, లేదా పోతా ఉంటాడు. ఆయన చూశాడా లేదా అనేది కూడా ఈయన అసలు పట్టించుకోడు, దండం పెడతాడు ఆయన. అలాంటి వ్యక్తి మీద అభాండాలు వేసి ఈయన సరైనోడు కాదు, లేదా మా మాట విని మమ్మల్ని పట్టించుకోడు అనేది అంటాం మాత్రం ఇది దారుణం అండి అసలు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్లో నెంబర్ 1 అంటూ ఉంటారు, నెంబర్ 2 కోసం ఎవరైనా ప్రయత్నిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పించుకోవాల్సిందే. అట్లే లేదండి, అసలు 1 ఏంది 2 ఏంది, రాజు ఆయనే, ప్రజ ఆయనే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత అవకాశం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత లీనియన్స్ కానివ్వండి, మాకు స్వేచ్ఛ కానివ్వండి, ఇంకెక్కడ ఎవరండి అసలు. అలాగే కాపు రిజర్వేషన్ ఉద్యమం ద్వారా వైసీపీ లబ్ధి పొందాలని చూస్తున్న వాదన కూడా ఉంది సార్. ఒకవేళ వైసీపీ అధికారులకు వస్తే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తారు. వైసీపీ ఫస్ట్ రెండో దానికి వస్తారండి. వైసీపీ కనుక అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు ఇప్పిస్తారా అని అంటే నేను ఇప్పుడు మాట్లాడలేను దాని గురించి. ఎందుకంటే అది పార్టీ అంతా కూర్చొని తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, కలెక్టివ్ డెసిషన్. రెండవది అల్టిమేట్గా నాయకుడి నిర్ణయం. సో రేపేం జరగబోద్ది అనేది నేను చెప్పలేను. రైట్. రెండవది కాపు ఉద్యమం గురించి మీరు అడిగారు. అసలు కాపులు ఉద్యమం చేయాల్సినంత అవసరం ఉందా? ఉద్యమం జరిగింది అంటే ఎందుకు జరిగింది, ఇది పరిశీలన చేసుకోవాల్సింది ముఖ్యమంత్రి గారండి. ఎవరు ఇవ్వమన్నారు మిమ్మల్ని మేనిఫెస్టోలో హామీ కాపులకి నేను సపరేట్గా నేను రిజర్వేషన్ కల్పిస్తానని? ఇలాంటివన్నీ వాగ్దానాలు, తప్పుడు వాగ్దానాలు చేసి వాళ్ళ ఓట్ల ద్వారా ఆయన లబ్ధి పొందిన తర్వాత ఈ 3 సంవత్సరాలుగా వాళ్ళని మర్చిపోయి వాళ్ళని పూర్తిగా వదిలేసిన తరుణంలో వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే ఉద్యమాలు జరుగుతున్న వాటికి రూట్స్ కనుక్కొని వాటి పరిష్కార దిశగా ప్రయత్నం చేసుకోవాల్సిందే తప్ప దీని ద్వారా వైసీపీ లబ్ధి పొందుతుందా, ఇది మాకు సంబంధించినటువంటి విషయం కానే కాదు. ప్రజాస్వామ్యంలో పరిపాలన జరిగేటప్పుడు ఏమైనా ఇబ్బందులు, అవరోధాలు వస్తే వాటిని ముఖ్యమంత్రి పరిష్కరించాలి. కానీ అది నా పర్సనల్గా అయితే మాత్రం మాకు ఎటువంటి సంబంధం. అంటే ఆ రోజు జరిగిన కాపు ఉద్యమంలో అసాంఘిక శక్తులు ఎంటర్ అయ్యారు, చాలా అలజడి సృష్టించారు. దీని వెనక అంతా కారణం జగనే అంటుంటారు సార్. ఇది పూర్తిగా అవాస్తవం, తప్పండి. ఎందుకంటే నేను అయితే వెళ్ళి చూడలేదు, నాకు తెలియదండి. కానీ నాకు తెలిసి ఆ రోజున ముద్రగడ పద్మనాభం గారి ఇంటి పరిసర ప్రాంతాలు కానివ్వండి, ఆ జిల్లాకి కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి కానివ్వండి, ఎంతమంది పోలీసుల్ని ప్రభుత్వం మోహరించింది ఆ ప్రాంతంలో, అంత అవసరమా? ఇన్ని ఉన్నా కూడా, ఇన్ని జరిగినా కూడా అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి అని అంటే ప్రభుత్వ వైఫల్యం తప్ప. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారిని అసలు హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలండి? పిలిపించండి ఆయన్ని, లేదా మీరు వెళ్ళండి, ఎందుకన్నా దీక్ష ఎందుకు చేస్తున్నావు, ఏం కావాలి మాట్లాడి పరిష్కారం చూపించండి. అది చేయాల్సింది పోయి ఆయన హౌస్ అరెస్ట్ చేయటము, ఆయన కొడుకుల్ని, కోడల్ని అనుకుంటా వాళ్ళని కొట్టడము మనం మీడియాలో చూసామండి. అసలు కొట్టడం ఏంటంటే పోలీసుల ద్వారా కొట్టించడము, ఎవరైతే సంఘీభావం తెలుపుతా ఉన్నారో ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమానికి వాళ్ళని అరెస్ట్ చేయించడము, అసలు వాళ్ళందరినీ కూడా ఒక ఉగ్రవాదులుగా ముద్ర వేయటము,
వాళ్ళని అసలు ఆయన సంఘీభావం తెలపడానికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలోనే పోలీసులు ఆపేయటం, ఇంత ఉద్రిక్త వాతావరణం రావడానికి ప్రభుత్వం కారణం కాదండి, ఖచ్చితంగా ప్రభుత్వమే కారణం అండి. అంటే ఆ రోజు జరిగిన రైలు తగలబెట్టడం కార్యక్రమం కానీ చాలా ఉద్రిక్త వాతావరణం కనిపించింది సార్. అది ఒక్కటి ముద్రగడ అనుచరులు అభిమానులు చేశారంటారా? నాకు తెలియదండి ఇన్డెప్త్ అది, కానీ అలా జరగంది అని అంటే దానికి కారణం పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే. అలాంటి సంఘటన జరగాల్సిన అవసరం ఏముంది? అదే నేను అంటుంది. ఆయన ఉద్యమం చేస్తా ఉన్నాడండి, పిలిపించండి. ఇప్పుడు గతంలో నక్సలైట్లు ఉద్యమం చేశారండి. రాజశేఖర రెడ్డి గారు ఇదే హైదరాబాద్ పిలిపించాడు వాళ్ళని, వాళ్ళతో చర్చలు జరిగినాయి. అంటే అంతకన్నా ద్రోహులైతే కాదు కదా. వాళ్ళ కాపులు మాకయ్యా నువ్వు ఇస్తామన్నావు, నిన్ను నమ్మాము, ఓట్లు వేసాము, నువ్వు అధికారంలోకి వచ్చావు, మాకు చెప్పిన మేమైతే మేము చేసి చూపించాము, మాకు నువ్వు చేస్తామన్నవి చెయ్యి అని అడగటమే నేరమైనట్టుగా ఇవాళ వాళ్ళని ఈ విధంగా ఇబ్బందులకి గురి చేయడం అనేది కరెక్ట్ కానే కాదు కదా. రైట్. ఇక వైఎస్ జగన్ ఈ మధ్య చాలా చోట్ల కాబోయే ముఖ్యమంత్రి నేనే అంటున్నారు సార్. నిజంగా సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? 100% అండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి ఉండేవాడండి. అంటే చాలా కారణాలు ఉన్నా కూడా ఎంతోమంది అడిగారు జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీలో వాళ్ళే, నేనైతే అనలేదండి, అంత సీనియర్ని కాదు నేను, అన్నా నువ్వు కూడా వాగ్దానం చేసేయి రుణమాఫీ అని చెప్పేసి, కనీసం వాళ్ళ లక్షన్నా చేయన్నా మనం ముఖ్యమంత్రి అయిపోతామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, అసలే రాష్ట్రం విభజన జరిగిపోయి ఉంది, రెవెన్యూ లోట్లో ఉంది, ఒక మాట మనం వాగ్దానం అంటూ చేస్తే దాన్ని నిలబడి ఉండాలి, కానీ డబ్బులు లేవు, కేంద్రం మరి బీజేపీ కనుక వస్తే మనకి సహకరించదు, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఫెయిల్ అయిపోతాము. నా ఆశయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే ప్రజల గుండెల్లో నిలబడిపోయాడో, నేను చేసే పరిపాలన ద్వారా ప్రతి కుటుంబంలో కూడా 30 సంవత్సరాలు నా ఫోటో పెట్టుకోవాలి ఇంట్లో అని అంటే ఒక నమ్మకం, ఒక బాధ్యత కలిగినటువంటి మాట ఇచ్చి దానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి అటువంటి తప్పుడు వాగ్దానాలు చేయనన్నాడు కాబట్టే ఈ రోజున ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఆయన అన్నాడు కూడా ఒక సందర్భంలో, అవసరమైతే ప్రతిపక్షంలో అయినా కూర్చుంటాం కానీ ప్రజలను మాత్రం మేము మోసం చేయము అని అన్నాడు. అలాంటి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సార్ సుమారు 600 పైచిలకు వాగ్దానాలు చేశారంటే మేనిఫెస్టోలో, తెలుగుదేశం మేనిఫెస్టోలో. అలాంటి పూర్తిగా అబద్ధాలు ఇవాళ ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని ప్రజలన్నా ఎక్కడన్నా చూసి ఏమయ్యా ఈ వాగ్దానం చేసావు, ఇది మర్చిపోయావు, ఇది చేయలేదేంది అని అడుగుతారేమోనని అసలు వెబ్సైట్లో నుంచే తెలుగుదేశం మేనిఫెస్టోని కూడా తొలగించేసుకున్నాడు అండి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఆయన్ని ఎంత త్వరగా మేము తీసేద్దామా, తప్పించేసేద్దామా అని ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అత్యున్నతమైన ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి నేను భావిస్తున్నాను. జగన్ సీఎం అయితే మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఏ శాఖ దక్కగలింది? సార్ మేమేదో మంత్రుల కోసం లేదా ఇంకో దానికోసం రాలేదు. ఈరోజు చంద్రబాబుపై పోరాడుతున్నారు కదా మీరు. అది సార్ నేను కరెక్ట్ అనుకుంటే జగనన్న పక్కన కూర్చోబెట్టుకుంటాడు, నా అవసరం ఉందనుకుంటే పక్కన కూర్చోబెట్టుకుంటాడు, లేదంటే లేదు. ఏదేమైనా కూడా ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మేము రాజశేఖర రెడ్డి గారు లాంటి పరిపాలన అందించడానికి మేము సిద్ధంగా జగనన్న వెంట నడుస్తున్నప్పుడు ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం, అందుకే నేను ఇందానే చెప్పాను, నేను ఇన్ జగన్ వీ ట్రస్ట్ అండి. జగనన్న చేసే ఫర్ మీ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. జగన్ గారు ఆర్కే నువ్వు అటు ఉండమ్మా అంటే ఆగిపోతా. సపోజ్ రేపు పొద్దున 2019 ఎలక్షన్ జరగబోతుందండి, ఆర్కే నేను నీకు సీట్ ఇట్లేమ్మా, నువ్వు పార్టీకి పని చేయనంటే ద ఫస్ట్ మ్యాన్ అండి నేను అన్నమాట కట్టుబడి ఉండే మనిషినండి. అట్లా ఉంటాను తప్ప ఇవాళ ఏదో జగనన్నకి దృష్టిలో పడాలనో లేదా జగనన్న కోసం మంత్రి పదవి కోసం చేయటం అలాంటివి ఏం లేవండి. నాకు రాగలిగింది అంటే పెద్దలు చెప్పారు, మనకు వచ్చేది ఎవరు అడ్డం పెట్టినా ఆగదు, మనకి రాంది ఎంతమందికి ఏం చేసినా కూడా రాదు. మరి మీ జగనన్న మీద వస్తున్న అవినీతి ఆరోపణల మీద మీరు ఏమంటారు సార్? సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు ఎన్నికలకు ముందు చేశారు, ఇవాళ చేస్తూనే ఉన్నారు. మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, రెండు కూడా కొల్యూడెడ్ గవర్నమెంట్ నడుపుతూ ఉన్నాయి. మరి వాళ్ళు ఎందుకు ప్రూవ్ చేయలేకపోతా ఉన్నారు, ఎందుకు కేసులు ముందుకు తీసుకెళ్ళలేకపోతా ఉన్నారండి? అవన్నీ కూడా అసత్యం, కరెక్ట్ అయినటువంటి ఆరోపణలు కానీ. అంటే వచ్చే ఎన్నికల్లో కమలనాథులతో పొత్తు ఏమైనా జరుగుతుందా? తెర వెనుక సాగుతోంది కమలనాథులతో పొత్తు విషయం గురించి అంటే నాకు తెలియదండి. మాకు మేము అసలు అంత డెప్త్కి పోము. నాకు తెలిసి అలాంటివి ఉండవని అనుకుంటున్నాను నేను, నాకు తెలియదండి.
అంటే ఇంత పెద్ద కేసు ఓటుకు నోటు కేసు గురించి మీరు చంద్రబాబు మీద ఫైట్ చేస్తారు, చాలా విషయాల్లో మీరు ముందుకెళ్తున్నారు కోర్టుల ద్వారా. మరి మీకు తెలియకుండా ఉంటుందా రాజకీయాల్లో మీ పార్టీలో జరుగుతున్న అవసరమైనప్పుడు ఒక విషయం మీద నాతో అవసరం ఉంది లేదు నాకు అవసరం ఉందని అంటే అంతవరకు నేను జగన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను తప్ప ఎప్పుడో సార్ ఇప్పుడు అధికారంలో రావడానికి బీజేపీతోనే కలవాలా? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అవినీతి అన్యాయాలు అక్రమాలు ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. వాటిని మరింత జాగరూకతతో మేము తీసుకువెళ్ళి చూపిస్తే ప్రజలే పట్టం కడతారు. దీనికి వేరే పార్టీలతో పొత్తులు గిత్తులు అవసరం లేదండి నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతాడండి. దానికి బీజేపీతో కలవాల్సింది. అంటే చాలామంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళారు, మరి ఆ నియోజకవర్గాల్లో భర్తీ చేసే కార్యక్రమం సాగుతుందా? ఇప్పటికే వాటిల్లో సమన్వయకర్తల్ని నియమించడం జరిగింది. ప్రజల సమస్యల మీద వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారండి. ఇక మంగళగిరి నియోజకవర్గానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు? సార్, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం అనేది పద్మశాలి కుటుంబాలకి చేనేత రంగానికి సంబంధించి అనాదిగా కేటాయిస్తూ వచ్చినటువంటి సీట్ అండి అది. మరి నేను 2014లో జగన్ గారిని ఆ సీటు కోరుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో ఆ సీటు నాకు కేటాయించడం జరిగింది. నేను ఎన్నికల్లో కూడా మేము చెప్పాము జగన్ గారితో, అన్నిచో నేను మాట్లాడుతూనే ఉంటాను. చేనేత కుటుంబాలకి సంబంధించి ఆప్కోని పునరుద్ధరించడం కానివ్వండి, అంటే ఆప్కో చాలా నష్టాలు నడుస్తూ ఉంది. అదేవిధంగా చేనేత క్లస్టర్లు తీసుకురావాలి. అక్కడ చేనేతలు 50 రూపాయల నుంచి 200 రూపాయల వరకు కూడా ఇవాళ రోజుకు సంపాదించడం అనేది గగనం అయిపోతుంది. కాబట్టి చేనేత కుటుంబాలకు సంబంధించి ఇవాళ అనంతపురంలో అనేక ఆత్మహత్యలు జరిగినాయి. చేనేతలకు సంబంధించి ప్రభుత్వం ఏనాడు స్పందించాలి, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాడు. అలాంటి చేనేత కుటుంబాలు ఇవాళ ముందుకు రావాలి అని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకోవడం అనేది ప్రథమంగా ఉందండి మాకు. అంతేకాకుండా మాకు మరీ ముఖ్యంగా ఏంటంటే కృష్ణానది ఆనుకొని ఉన్నా కూడా మంగళగిరి, తాడేపల్లి ఈ 2 మున్సిపాలిటీలు కూడా తాగునీరు అనేది సక్రమంగా లేదండి. సో డ్రింకింగ్ వాటర్ తీసుకురావాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, అది ఇబ్బందిగా ఉంది. దాన్ని తయారు చేసుకోవాలని. అంతేకాకుండా తెనాలి నుంచి గుంటూరు విజయవాడ రావాలి అంటే వయా మంగళగిరి బకింగ్హామ్ కెనాల్ మీద సింగిల్ రోడ్డు మాత్రమే ఉంది. దాన్ని డబల్ చేయమని చెప్పి డబల్ రోడ్ చేయడానికి నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మంత్రులకి, దేవినేని ఉమా గారికి, వాళ్ళందరికీ కూడా గతంలోనే లెటర్లు రాయటం జరిగిందండి. అది ఒకటి చేయమని కోరాం. బకింగ్హామ్ కెనాల్ మీద 2 సైడ్లు మా నియోజకవర్గం ఉంది కాబట్టి బ్రిటిషర్స్ కాలంలో నిర్మించినటువంటి సింగిల్ బ్రిడ్జిలు మాత్రమే ఉన్నాయి. వాటిని డబుల్ చేయాలని చెప్పేసి మేము కోరుకున్నామండి. ఇప్పుడైతే మరి రాజధాని ముసుగులో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా రైతులు పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఆ రైతులకు అండగా నిలబడతా వాళ్ళ భూములు 3 నుంచి 5 పంటలు పండించే సంవత్సరానికి ఆ భూముల్ని కాపాడటమే ప్రధాన లక్ష్యంగా మేము పనిచేయాల్సి వస్తూ ఉందండి. ఒకటి స్పష్టంగా చెప్పగలుగుతానండి. నిన్ననే ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయింది. 34 రాష్ట్రం మొత్తం మీద వార్డులు వచ్చినాయి. దాంట్లో నాకు తెలిసి 17 జరిగినాయి అండి. మిగతా అన్నీ కూడా ఇనానమస్గా ఇవ్వడం జరిగింది. 3 మేము గెలిచాము. మిగతా తెలుగుదేశం ఆధిపత్యం. సార్, గుడివాడలో ఓటుకి 5,000 నుంచి 7,000 రూపాయలు తెలుగుదేశం వాళ్ళు ఇస్తా మీడియాలో కూడా డబ్బులు లెక్క పెడతా విజువల్స్ మనం చూసామండి. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం, డబ్బుని ప్రజలకి ఎరగా చూపించి మాత్రమే వాళ్ళు గెలవగలిగారు. మరి మంగళగిరిలో ఒక వార్డు ఎలక్షన్ జరిగిందండి మా దగ్గర. రాజధానిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తున్నాను, డబ్బులన్నీ తీసుకొచ్చి నేను ఇక్కడే దీన్ని డెవలప్ చేస్తున్నానని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఈ వార్డు తెలుగుదేశం ఓడిపోయింది. గతంలో అది తెలుగుదేశం ఉందే, కానీ ఈరోజు ఓడిపోయింది. వైసీపీ ఇప్పుడు తెలుగుదేశం కూడా అక్కడ ఉన్న వార్డు సభ్యుడు రాజీనామా చేస్తే ఈ ఎన్నిక అనివార్యమైంది. వాళ్ళు అభ్యర్థిని నిలబెట్టారు, మేము అభ్యర్థిని నిలబెట్టాము. వాళ్ళు గతంలో 160 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మేము ఇవాళ 182 ఓట్ల మెజార్టీతో గెలిచాము. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా అవినీతిని అసలు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అక్కడ ప్రవహింపజేశారు. ధనాన్ని కానివ్వండి, వీటన్నిటిని కూడా. అయినా కూడా 182 ఓట్లతోటి తీర్పు ఇచ్చారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పేరుతోటి ఎంత మోసం చేస్తున్నాడో అక్కడ ప్రజలు దగ్గరుండి చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయన వ్యతిరేకించారండి. సో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యాడు అనడానికి ఇంతకన్నా ఉదాహరణ చెప్పాలి. అంటే తెలుగుదేశం పార్టీనే డబ్బులు కుమ్మరిస్తుందా? వైసీపీ నేతలు ఎవరు కూడా ఏ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడం లేదా సార్? సార్, ఇప్పుడు
ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఏమంటే గాలి నీరు సమస్యను దోచుకుంటానే ఉన్నారు. ఎన్నో చూసాం. తెలుగుదేశం శాసనసభ్యులు వాళ్ళకి వాళ్ళే కొట్టుకోవటం, శాసనసభ్యుల మధ్య, మంత్రులు శాసనసభ్యుల మధ్య గొడవలు రావటం, అధికారులను కొట్టడం, అధికారులను తిట్టడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇన్ని అక్రమ మార్గాల ద్వారా విపరీతంగా డబ్బును సంపాదిస్తా వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు. మేము మొట్టమొదటి చెబుతా ఉన్నాం, మేము పేదల పార్టీ, మాది పేదల అభివృద్ధి కోసం పనిచేస్తూనే ఉన్నాం తప్ప మేము ఎక్కడా కూడా అవినీతిగా అన్యాయంగా చేస్తున్న దాఖలా లేవు. అంటే ఫ్యూచర్లో మీరు అంటున్నట్టు మీ జగనన్న కానీ అధికారంలోకి వస్తే ఇలాంటి దోపిడీలకి అరాచకాలకు అడ్డుకట్ట కంపల్సరీ పడుతుందా? ఖచ్చితంగా పడుద్దండి. ఎందుకంటారేమో, దానికన్నా ముందు ఒక పాయింట్ చెప్తానండి. కానీ వస్తే ఇంకా దోచుకుంటారు అనే కామెంట్స్ కూడా అనిపిస్తాయి. నేను దానికన్నా ముందు ఒక పాయింట్ మర్చిపోయాను. స్పీకర్ గారే సాక్షాత్తు నేను 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చానాయా అని అంటే దాన్ని పట్టించుకున్న నాదుడే లేదు, దాని మీద యాక్షన్ లేవు. అంటే తెలుగుదేశం వాళ్ళు ఏ స్థాయిలో డబ్బుల్ని ఎరగా చూపించి ఓట్లు దండుకొని ఈ రోజున అధికారంలోకి వచ్చారో తెలిసిపోతా ఉంది. రైట్, మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వీటిని అడ్డుకుంటారా, అలాంటివి జరగకుండా పరిపాలన చేస్తారని. సరే, యాంటీ డిఫెక్షన్ మీద రాష్ట్రపతి గారిని కలిసి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత స్పష్టంగా, ఎంత ధైర్యంగా లెటర్ ఇచ్చారు. పైగా మీడియా ముందు అప్పీల్ చేశారు మిగతా పార్టీలకి, దేశం మొత్తానికి. ఏమని? ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించొద్దు, కట్టడి చేద్దామని. సరే, ఒకవేళ రేపు మేము అధికారంలోకి వస్తామండి, వాళ్ళు కూడా, తెలుగుదేశం వాళ్ళు కూడా 20 మందో 30 మందో 40 మందో గెలుస్తారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం లేకుండా చేయడానికి మాకు అవకాశం రావచ్చు. అంటే అప్పుడు మీరు ఆకర్షణ ప్రయోగం చేయవచ్చేమో. అలాంటివి జరగకూడదు. ఎవ్వరు వాళ్ళు 30 మంది వచ్చినా, 40 మంది వచ్చినా, 50 మంది వచ్చినా వాళ్ళని కూడా ప్రతిపక్షంగా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ స్థానాలు వాళ్ళకే ఉండాలి. మేమేమన్నా పొరపాట్లు పరిపాలనలో చేస్తే వాటిని అడగటానికి ఒక ప్రతిపక్షం, ఒక అద్దం ఉండాలి. కాబట్టి ప్రజాస్వామ్యంలో అలా ఉండాలి అని అంత నిర్భయంగా, అంత ధైర్యంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవసరం లేకపోయినా కూడా అని అంటే ఇవన్నీ ఇండికేషన్స్. ఒక మంచి పరిపాలన నేను అందిస్తాను, నాకంటూ ప్రజలు అవకాశం ఇస్తే అనే దానికి ఇది ఖచ్చితమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిన్నటి రోజు మంత్రి పదవులు ఈ చేర్పులు మార్పులు జరిగేసారు మంత్రి పదవులకు సంబంధించి. అప్పుడు కూడా అనుకున్నారు చాలామంది అసంతృప్తి మరి తిరిగి వైసీపీ గూటికి వెళ్ళిపోవచ్చు, చాలా సంక్షోభం ఏర్పడుతుంది టీడీపీలో అనుకున్నారు. సార్, బిహైండ్ ద స్క్రీన్ అండి, ఇవాళ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అండదండలతో గెలిచినటువంటి కొద్దిమంది అటు ప్రలోభాలకి గురై వెళ్ళిపోవటం మనం చూసామండి. వాళ్ళు శాసనసభలో కనపడ్డప్పుడు మాతో బయట మాట్లాడుతూనే ఉన్నారు, అయ్యా పొరపాటు చేసాము, తప్పు పని చేసామని అంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అసలు అంతకుముందు బ్రహ్మాండంగా తిరిగినటువంటి సీనియర్లు కూడా తలదించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే పశ్చాత్తాపంతో వాళ్ళు ఉన్నారనేది ఒకటి అర్థమైపోతూ ఉంది. సరే, ఇక్కడ ఒక ఓటు ఎందుకు వేస్తాడండి ఒక వ్యక్తి? ఈ వ్యక్తి అయితే మంచివాడు, ఈ వ్యక్తికి విలువలు ఉన్నాయి, ఈ వ్యక్తిని ఎన్నుకుంటే మనకు మేలు జరుగుద్ది అనేది తన నిర్ణయం ద్వారా ఎమ్మెల్యేగా పంపిస్తాడండి. అంటే పంపించడానికి ప్రధాన కారకుడు ఒక ఓటరు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి సంబంధించి విలువలను కాపాడాల్సింది స్పీకర్ గారు. సార్, ప్రజాస్వామ్యంలో ఒక పని మంచి పని చేయాలి, ఒక చెడ్డ పని చేయకూడదని నిర్ణయాలు తీసుకునేది ముఖ్యమంత్రి గారు. ఈ పరిపాలన ఎలా నడుస్తుంది, రాష్ట్రం ఎటువైపు పోతూ ఉంది, ఒకవేళ తప్పులు జరుగుతూ ఉంటే వాటిని సమీక్షిస్తూ రాష్ట్రపతి గారికి నివేదికలు అందజేయవలసింది గవర్నరు. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు పార్టీలు మారే సమయంలో మేమందరం, సార్, అసెంబ్లీకి మేము వెళ్ళినప్పుడు నేను చాలా రుణపడి ఉన్నాను ప్రజలకి, నేను చాలా నిష్పక్షపాతంగా ధర్మంగా న్యాయంగా ఉండాలని దండం పెట్టుకొని నేను అసెంబ్లీలో వెళ్ళినండి. అలానే అందరూ శాసనసభ్యులు కూడా వచ్చారండి. మేమందరం ప్రమాణాలు చేసాం. మా ప్రమాణాలు ఏం చేసాం ఒకసారి చూసుకోవాలి. మేమందరం కూడా మా అందరికన్నా కూడా ఒక మెట్టు ముందుకు పోయి ముఖ్యమంత్రి గారు చేశారండి. అలాంటి ముఖ్యమంత్రి గారు పచ్చకండవ నిర్దాక్షిణ్యంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా కప్పాడు. అవతల ఫ్యాన్ గుర్తు మీద గెలిచి వచ్చిన సభ్యుడికనంటే ఇంకంతకన్నా అసలు ప్రజాస్వామ్యం కూనీ ఏముందండి? చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అతి నీచమైన దుర్మార్గమైన పనులు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో చేసినవి ఇప్పుడు, గతంలో వెన్నుపోటు అలాంటివి జరిగి అసలు రామారావు గారి మీద చెప్పులు వేయించాడు, ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ఇవాళ 2 పనులండి. అవసరం లేనటువంటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొంట, అవసరం లేని రాష్ట్రంలో సంబంధం లేని విషయంలో దూరి ఓటుకు నోటు కేసులు అడ్డంగా ఆడియో వీడియో విజువల్స్లో దొరికిపోవడం ఒకటైతే, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి దయాదాక్షిణ్యాల మీద ఫ్యాన్ గుర్తు మీద గెలిచి వచ్చినటువంటి వ్యక్తులకి తానే స్వయంగా పచ్చకండవా కప్పటం అనేది అసలు నీతి బాహ్యమైన చర్య అండి. ఒకటి. రెండవది,
ఈ విధంగా మారారయ్యా, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని స్పీకర్ గారు ఇస్తే ఇంతవరకు దాని మీద ఒక నిర్ణయమే తీసుకోలేదండి. ఎంత అన్యాయం, ఎంత దారుణం అండి. వాళ్ళకి స్పీకర్ గారు సపరేట్గా సీట్లు అలాట్ చేశాడండి. ఎలా అలాట్ చేస్తాడండి? ఒకవైపునేమో శాసనసభ అయిపోయిన రోజున 66 మంది, అంటే ఒక దివంగతులు ఆయన చనిపోయాడు కాబట్టి భూమానాగిరెడ్డి గారు 67 ఆపేసి 66 మంది వైసీపీ సభ్యులని చదివాడు. వాళ్ళు మేము అందరం కలిసి కూర్చునేవాళ్ళం గతంలో. ఇప్పుడు వాళ్ళకి సపరేట్గా చేర్చి ఇచ్చాడు. ఎంత అన్యాయమైన పని చేశాడండి స్పీకర్ గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇది కరెక్ట్ కాదు, వీళ్ళ చేత నేను ప్రమాణ స్వీకారం చేయించను, అలా చేయాలంటే వాళ్ళు రాజీనామా చేసి రమ్మనండి, మళ్ళీ 6 నెలల కాలంలో శాసనసభకు ఎన్నిక కావచ్చు కాబట్టి అలా చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి నీతి బాహ్యమైన చర్య మీరు చేసినా నేను చెయ్యను అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి గవర్నర్ గారు కూడా ఈ విధంగా వాళ్ళతోటి చేస్తే, ఎందుకంటే మొన్నే జరిగింది తెలంగాణలో ఇలాంటి చెడ్డ పని, ఇది తప్పు అని చెప్పి ఆ రోజున గొంతెత్తి హైదరాబాద్ చుట్టూ తిరిగి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన చేస్తే మాత్రం అది ఒప్పు, అవతల చేస్తే తప్పు అన్నట్టుగా మాట్లాడినటువంటి ఆయన స్పీకర్ అసలు గవర్నర్ గారిని నేర్చుకుంది వైఎస్ దగ్గరే కదా ఈ ఆకర్ష ప్రయోగం అంతా. సార్ ఒకరు నేర్పించింది ఆ రోజున. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు అడిగితే నేను దానికి సమాధానం చెప్పలేకపోవచ్చు అండి. కానీ ఒకటైతే చెబుతాను, నేను ప్రత్యక్షంగా చూసింది మాత్రం ఒకటి చెబుతాను. మా పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరికి కాంగ్రెస్కి సంబంధించిన శాసనసభ్యులు వస్తాము అని అంటే, సార్ రాజీనామా చేసిరండి మీరు అని చెప్పి తీసుకొని వాళ్ళ దగ్గర రాజీనామా కాంగ్రెస్ పార్టీకి చేయించి వాళ్ళని తీసుకొని ఎన్నికలకు వెళ్ళి గెలిపించుకొని మళ్ళీ శాసనసభకు పంపించారండి. మీరు వైఎస్ అని అంటున్నారు. సార్ నేను రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో ఇప్పుడు మీరు అడిగితే నాకు అనుభవం లేదు, నేను జూనియర్ని, నేను తెలుసుకొని లేదా చదువుకొని వచ్చి చెప్పమంటే దానికైనా నేను సమాధానం. చాలా మంది అంటుంటారు ఒకవేళ వైఎస్ బతికుంటే ఈరోజు టీడీపీ ఉండేది కాదు, టీఆర్ఎస్ ఉండేది కాదు, ఆయన ఆకర్ష దెబ్బకి విలువిల్లాడేవి అంటుంటారు సార్. సార్ అది ఆకర్ష అనేది ఏ విధంగా మొదలు పెట్టిందే వైఎస్ సార్. అదే చెప్పట్లేదు సార్, నాకు అంత పొలిటికల్ నాలెడ్జ్ అనేది ఆ రోజు ఇట్స్ ట్రూ అండి, ఏదైనా చెప్పుకోవాలి కాబట్టి. ఇప్పుడు నేను జరుగుతున్నది లేదా నేను చేసింది అయితే మీకు చెప్పగలుగుతామండి. నేను నా ఇన్వాల్వ్మెంట్ ఈ ఇద్దరి మధ్య మీరు ఏం తేడా గమనించారు? జగన్ మధ్య, రాజశేఖర రెడ్డి మధ్య సార్ కంపారిజన్ చేయడానికే లేదండి నాకు తెలిసి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు దేవుడు ఏమండి. ఎందుకంటే మేనిఫెస్టో అనేది అసలు అది ఒక బైబిల్, ఒక ఖురాను, లేదా ఒక భగవద్గీత ప్రజాస్వామ్యంలో. అలాంటిది మేనిఫెస్టోలో చెప్పినయే కాకుండా చెప్పనటువంటివి కూడా ప్రజా సంక్షేమ పథకాల కోసం పాదయాత్రలో తెలుసుకొని మరీ పెట్టి చేసినటువంటి, పేదవాడిని గొప్పవాడిగా, రైతుని రాజుగా చేయాలని తలంచి చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తా ఏమంటే చేయనటువంటి పనులకి ఏమంటే తండ్రి మరణిస్తే మేము మా తెలుగు ఆచారం, మా సంస్కృతి వాళ్ళ ఇళ్ళకెళ్ళి మేము పలకరించి వస్తాము అని నేను వెళ్తానంటే అడ్డుకున్నటువంటి సోనియా గాంధీని ఎదిరించి మరి చంద్రబాబు నాయుడు, చిదంబరం గారు, కాంగ్రెస్ పార్టీ ఒకటయ్యి అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి, ఏ వ్యక్తి మీదైనా కేసు పెడితే అరెస్ట్ అయితే 90 రోజుల్లో బెయిల్ రావాలని చెప్పి చట్టాలు చాలా స్పష్టంగా చెబుతూ ఉంటే 16 నెలలు పైచీలకు జైల్లో ఉంచినా కూడా మాట కోసం నిలబడే వ్యక్తి, పేదవాడికి నేను న్యాయం చేయాలి, నన్ను నమ్మిన వాడికి నేను అండగా ఉండాలి, అలా చేసి నిరూపించాలి అని అంటే నేను అధికారంలోకి రావాలని చెప్పి ఆ దిశగా నడుస్తా 30 రోజుల్లో కనీసం నాకు తెలిసి నెలకి ఇవాళ కూడా 20-25 రోజులు ప్రజల్లో అధికారంలో లేకపోయినప్పటికీ కూడా నిరంతరం రోజుకి నాకు తెలిసి 16 నుంచి 18 గంటలు ఆయన పనిచేస్తా తిరుగుతూ ఉన్నాడు అని అంటే ఇప్పుడు మనం చూసామండి రాజశేఖర రెడ్డి గారిని, మన ముందు తరం మన బిడ్డలు చూడలేకపోయారు ఆయన పరిపాలన. అలాంటి పరిపాలన, అలాంటి తరాన్ని ప్రజాస్వామ్యంలో తీసుకురాగలిగిన వ్యక్తి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. షర్మిల గారు కానీ విజయమ్మ గారితో మీరు ఇప్పుడు మాట్లాడారా? వాళ్ళు ఎందుకు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు, రాజకీయాల్లోకి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు? సార్ అమ్మ గురించి అంటే నాకు పరిచయాలు చాలా తక్కువ అండి. బట్ అమ్మ ఎప్పుడైనా కూడా ఆమె ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా అన్యాయంగా జైల్లో ఉంచినప్పుడు ఆమె యాక్టివ్గా ఉన్నారు. ఆమెతో నేను అంటే అప్పుడు నేను శాసనసభ్యుడిని కాదు కాబట్టి అమ్మ ఏమన్నా పని చెప్తే మేము చేసాం తప్ప రెండోది ఏం లేదంటే ప్రజలకు సంబంధించినటువంటి. షర్మిలమ్మతో అయితే సార్ 3112 కిలోమీటర్లు అమ్మ షర్మిలమ్మ పాదయాత్ర చేసి, నేను కూడా ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు కూడా 3112 కిలోమీటర్లు అమ్మతో నడిచాను. నేను అమ్మకి పూర్తి స్థాయిలో జగనన్న ఆదేశాల మేరకు నేను నడుచుకున్నానండి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ముఖ్యమంత్రి అయిపోతాడో, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి బలపడిపోతాడో రాజకీయాలు, ప్రజలు ఎక్కడ
చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కలిసి కేసులు కుట్రల పని కేసులు పెట్టి ఈ విధంగా అన్యాయం చేశారేమో, ఇది తెలుసుకొని ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారేమోనని జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే ప్రజల్లోకి తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు అన్యాయాన్ని అక్రమాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజున ఏ విధంగా కొమ్మక్కైపోయి ఈ ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచాడో వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఉన్న వాస్తవాలను వెల్లడించాలి అని అంటే ఎండేంటో తెలియదు వానేంటో తెలియనటువంటి అమ్మ షర్మిలమ్మ 3112 కిలోమీటర్లు నడిచి ప్రజలకి సమస్యలు తెలుసుకొని ఆ రోజున అండగా నిలబడిందండి. అన్నకి, పార్టీకి, ప్రజలకు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఇవాళ శాసనసభ్యుడు అయ్యారు, మాకు అపోజిషన్ లీడర్ అయ్యారు. ఈయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినే తట్టుకోలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా షర్మిలమ్మ కూడా వస్తే ఇంకా ఆయన అడ్రస్ కూడా ఉన్నాడు. మరి అవసరమే లేదు. అంత పాదయాత్రలు చేసిన షర్మిలాని ఎందుకు తీసుకురాలేకపోయారు జగన్? ఇంకా అవసరమే ఉందండి అమ్మతోటి. అదే చెబుతుంది నేను. కుటుంబం అమ్మ కూడా వచ్చేసింది అని అంటే చంద్రబాబు నాయుడు అడ్రస్ కూడా ఉన్నాడు నాకు తెలిసి. అసలు అంటే షర్మిల కూడా వస్తే ఇంకా టీడీపీకి అవసరం లేదు. అవసరం అనుకున్న రోజున ఖచ్చితంగా అమ్మ వచ్చేసేస్తుంది అని నేను భావిస్తా ఉన్నా పర్సనల్. ఇంకా సార్ చివరిగా ప్రశ్నిస్తాం, ఇక ఓటుకు నోటు కేసులో మీరు ఫైట్ చేస్తూనే ఉన్నారు, ఎటువంటి రిజల్ట్ వస్తుందని మీరు భావిస్తున్నారు? సార్, ఓటుకు నోటు కేసు అనేది చంద్రబాబు నాయుడు గారు బ్రతికున్నంత కాలం కూడా ఆయన్ని అనునిత్యం వేధించే కేసేనండి ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ వాయిస్ నాది కాదని, నాకు ఆ కేసుతో సంబంధం లేదని కానీ చంద్రబాబు నాయుడు గారు అనలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు నేనే మాట్లాడాను అని. పైగా ఆ వాయిస్ని మేము ఫోరెన్సిక్ ల్యాబ్లో మేము ప్రూవ్ చేసి ఇచ్చాము. నిన్న అంటే మొన్న ఈ మధ్య 2 నెలల క్రితమో ఏసీబీ రెండో ఛార్జ్ షీట్ వేసినప్పుడు వాళ్ళు కూడా ప్రూవ్ చేసి వేసారు. అది కోర్టులో, మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉందండి. అంటే ప్రూవ్డ్ అయిపోయింది అది. నేను ఆయన నిందితుడిగా చేర్చండి అని చెప్పేసి చట్టంలో ఉన్నటువంటి అంశాలను తీసుకొని వెళ్ళి కోర్టుకు, మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళినప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఏసీబీ మ్యాజిస్ట్రేట్ కోర్టు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ముద్దాయిగా చేర్చలేదు అని చెప్పి అడిగినప్పుడు ఆయన హైకోర్టుకి స్టేకి వెళ్ళాడండి. ప్రాస్పెక్టివ్ ఎక్యూజ్డ్గా హైకోర్టుకి అసలు కోర్టు పెట్టి ఎక్కడానికే లేదండి. అయినా కూడా పెద్దలు ప్రజలందరూ చెబుతూనే ఉంటారు, చాలా మేనేజ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని. బహుశా జరిగిందో లేదో నాకు తెలియదు. నేను అదే అడగబోతున్నా, ఏ దమ్ము ధైర్యంతో మీరు ఒక ముఖ్యమంత్రి మీదే కేసు వేసి ఫైట్ చేస్తున్నారు? సార్, న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టడానికి ముఖ్యమంత్రి అయినా ఒకటే, సామాన్యుడైనా ఒకటే. న్యాయం, చట్టం, ధర్మం ముందు పెద్దోడు గొప్పోడు అనేది ఏమి లేదండి. ఎందుకంటే జైలు శిక్ష అనేది ఎంతోమంది తప్పులు చేసిన పెద్దవాళ్ళు జైలు శిక్ష అనుభవించారండి దేశంలో. ఈయన లెక్క ఎవరైనా తప్పు చేస్తే జైలుకి వెళ్ళాల్సిందే. కానీ ఈయన ఏం చేశాడంటే హైకోర్టులో స్టే తెచ్చుకున్నాడు ఆయన. దాన్ని నేను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాను. నేను సుప్రీంకోర్టులో అడ్మిట్ అవ్వటం అని అంటేనే చాలా గొప్ప విషయం. సుప్రీంకోర్టులో కంటెంట్ లేకపోతే కేసులో వెంటనే కొట్టేస్తారు. ఏమండి, అలాంటిది చదివి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది అని అంటే చంద్రబాబు గారికి, అదేవిధంగా తెలంగాణ ఏసీబీకి ఇచ్చింది అని అంటే అందరూ అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా నేను అంటే ఆయన ఎక్స్పెడైట్ అని ఇచ్చిందండి. అంటే కౌంటర్ వీలైనంత త్వరలో వేయమని చెప్పేసి ఇచ్చింది. 1 నెల 2 నెలల్లో చూస్తాను, కౌంటర్ వేయకపోతే మళ్ళీ నేను న్యాయస్థానం మెట్లు ఎక్కుతాను. తప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మాత్రం వదిలిపెట్టే క్వశ్చనే లేదండి. ఎందుకంటే నువ్వు తప్పు చేసి తప్పు చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తప్పు చేశారని ప్రజలకు చెబుతూ ఉంటే ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం? అసలు మీరు తప్పు చేశారు, శిక్ష అనుభవించాల్సిందేనండి. దాన్ని మేము ప్రూవ్ చేస్తాం. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మీరు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 2 విషయాలు చెప్తాను సార్. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ప్రజలకి ఆదర్శవంతంగా ఉండాలి. అలాంటి ముఖ్యమంత్రి ఇవాళ తప్పులు చేస్తే మేము ఎందుకు ఒప్పుకుంటాం? ఒకటి. రెండోది, తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళు, తెలంగాణ పెద్దలు, ముఖ్యమంత్రి గారితో సహా మా ముఖ్యమంత్రి గారిని తిడుతున్నారండి. ఓటుకు నోటు చేసావు, దొంగోడివి, నీ అంతు చూస్తా, నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడుకోలేడు అని. మా ముఖ్యమంత్రి గారు మంచిగా పనిచేస్తే మా రాష్ట్రానికి పేరు వస్తుంది. మా ముఖ్యమంత్రి గారు తప్పుడు పరిపాలన అందిస్తే చెడ్డ పేరు వస్తుంది. మా రాష్ట్రానికి చెడ్డ పేరు, తప్పుడు పేరు వచ్చే పని మేము చేయనీయం. అందుకని నేను చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎవరో కేసీఆర్ గారు మనల్ని తిడుతున్నాడండి. తప్పు చేయని దాన్ని, పొరపాటు చేయని దానికి మీరు తిట్లు తింటా మా రాష్ట్రానికి అపఖ్యాతి తెస్తే మేము ఎందుకు ఒప్పుకుంటాం? మీరు నిరూపించుకోండి. నేను అవకాశం కల్పించాను ఇవాళ మళ్ళీ రెండోసారి ఓటుకు నోటు కేసుని డోర్ ఓపెన్ చేసి రండి కోర్టుకు వెళ్దాము, వాళ్ళ నోళ్ళు మోపించే విధంగా మీరు దీన్ని సహకరించండి అని చెప్పేసి వేసాము. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని సహకరిస్తారని నేను అనుకుంటున్నాను.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణారెడ్డి గారు. మా న్యూ వేవ్ ఛానల్కి వచ్చి మీ అంతరంగాన్ని ఆవిష్కరించుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.